మున్నేరు వాగుకి ఇరుపక్కల ఉన్న వేలాది కుటుంబాలు అకాల వర్షంతో విస్తృతంగా వరద వచ్చిందో ఆ 10 రోజులు ఈ ప్రాంతంలో నివసించే ఖమ్మం పాలేరు కాన్స్టిట్యున్సీలో కానివ్వండి వేలాది కుటుంబాలు ఎలా ఇబ్బంది పడ్డాయో ప్రత్యక్షంగా చూసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రి వర్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పాలేరు శాసనసభ్యుడిగా నేను, ఖమ్మం శాసనసభ్యుడిగా తుమ్మల నాగేశ్వరరావు గారు, ఫైనాన్స్ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు అందరం ప్రత్యక్షంగా ఒక 5-6 రోజులు ఇక్కడే ఉండి పర్యవేక్షించాం. కొన్ని దశాబ్దాలుగా ఈ మున్నేరుకి బోత్ సైడ్స్ చిన్న చిన్న ఇళ్ళో గుడిసెలో వేసుకుని నివసిస్తున్నారు. ఈ ఉధృతంగా వచ్చే వరద వల్ల వాళ్ళు కష్టపడి సంపాదన అంతా మళ్లీ ఆ నీటి పాలవుతుంది. గత ప్రభుత్వం ఆర్భాటంగా ఒక జీవో ఇచ్చి వదిలేసిపోతే దీనికి ఉన్న ప్రయారిటీ, దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ని ఈ ప్రభుత్వం గ్రహించి పక్కడబందీగా దీన్ని వీలైనంత తొందరలో పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం, సూచనలనుసారం స్థానికంగా వచ్చే నీరు కూడా ఎక్కడ అబ్స్ట్రక్షన్ కలిగి ఈ స్థానికంగా మళ్లీ స్లమ్ లాగా ఏర్పడొద్దని దానికి తగ్గ డిజైన్లు అన్ని కూడా కంప్లీట్ అయ్యాయి. సుమారు 16-17 కిలోమీటర్ల బోత్ సైడ్స్ లెంత్ ఉన్న ఈ రిటైనింగ్ వాల్ 8.5-9 కిలోమీటర్లు ట్యాకిల్ చేసి వివిధ దశల్లో ఉంది. మిగిలిన దాన్ని కూడా స్థానికంగా చిన్న చిన్న బాటమ్ నెక్స్ అడిల్స్ చిన్న చిన్నవి ఉన్నాయి. ఈ పరివాహక ప్రాంతంలో నివసించే పేద కుటుంబాలకి భవిష్యత్తులో ఇబ్బంది కలగొద్దు, వీళ్ళకి శాశ్వత పరిష్కారం, సమస్య పరిష్కారం చేయాలి అని ఈ రిటైనింగ్ వాల్ ఏర్పాటు దాంట్లో ఎన్ని నిధులు ఖర్చైనా పర్వాలేదు అని సుమారు 670-680 కోట్లతో ప్రభుత్వం వచ్చిన 1-2 నెలల్లోనే ఈ రిటైనింగ్ వాల్ కి సంబంధించిన టెండర్లు పిలిచి డిజైన్స్ ఇతరత్ర అప్రూవల్ చేసుకుని ఇప్పుడు వేగంగా ఈ రిటైనింగ్ వాల్ ఇప్పుడు పని జరుగుతుంది.